అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనుభవం ఉన్న నాయకుడు మరి ఒకసారి కావాలని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఎంతో ఆశతో రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో అత్యధిక మెజారిటీతో మరలా గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కొన్ని విషయాల్లో మంచిగా ఆయన అనుభవం చూపించినప్పటికి కూడా ఎక్కువగా ఈరోజు రాష్ట్రంలో దాడులు జరగడానికి కానీ ఆత్మహత్యలకు కానీ అశాంతి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొనడానికి ఆయనే ప్రధాన కారణం అన్నది కూడా చాలామంది అభిప్రాయం. ఎందుకంటే మంత్రివర్గ కూర్పులో కూడా ఆయన అనుభవాన్ని చూపించారు. కొందరు అనుభవం ఉన్న నాయకులకు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రక్కన పెట్టడం కూడా నిజంగా ఆయన అనుభవాన్ని అందులో చాలామంది ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే వరుస సంఘటనలు గత నెల రోజులుగా చూస్తే ఒక 6 నెలల పసికందుని రేప్ చేయటం, 8 ఏళ్ల బాలికని ఆత్మహత్య చేసి ముక్కలు ముక్కలుగా నరకటం, ముఖ్యంగా వినుకొండ సంబంధించిన ఆ ఘటన నడి రోడ్డుపైనే మరి విచ్చలవిడిగా నరికి చంపటం, అలాగనే ఒక పోలీసు పైనే దాడి చేయటం లాంటివి, ఇంకా విశాఖపట్నంలో ఒక మరి మిలిటరీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ అప్పలనాయుడు గారిని హత్య చేయటం, అలాగనే చాకల సూర్యనారాయణ గారిని చంపటం, ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతల సమస్య నెలకొంది. ప్రజలు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. మరి ఒకవైపు చూస్తే మనకి దేశంలోనే పర్యావరణానికి అతి ముఖ్యమైన ఎర్రకొండల భీములకి సంబంధించి ఒక తమిళనాడులో ఉంటే దేశంలో ఇక్కడ మరలా భీములు ఉన్నాయి. అటువంటి సంపదను కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఆ ఎర్రకొండల మట్టిని కూడా దోచుకుంటే మరి పట్టించుకోకపోవటం, ఇసుక దోపిడీ, ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో నెల రోజుల్లోనే ఒకవైపు శాంతి భద్రతల సమస్య, మరొకవైపు అవినీతి అక్రమాలు, ఈ రకంగా రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు. కనుక ఈరోజు రాష్ట్ర ఒక ప్రక్క ప్రతిపక్ష నాయకులుగా నెల రోజులు దాటకముందే, నెల రోజులు సుమారు అవుతున్నప్పుడే రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్షం కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఢిల్లీ వేదికగా కూడా మేము గలం విప్పుతామని చెప్పటం, ఒక విధంగా చూస్తే ఢిల్లీ లెవెల్లో జాతీయ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి గుర్తింపు, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గౌరవం, అనుభవం ఉన్న నాయకుడు కనుక రాష్ట్రంలో కూడా ఈరోజు పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో ఈ నెలకొన్న ఈ పరిస్థితులు ప్రతిపక్ష నాయకులు వెళ్ళి తీసుకువెళితే అక్కడ ఒకవైపు ఇండియా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మద్దతు పలకటానికి కూడా ఆ ఉద్యమానికి ఉన్న పరిస్థితులు కనిపించడం, ఈ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా రావాల్సిన పెట్టుబడులు అలాగే కంపెనీలు కూడా వెనక్కిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఈ రోజుకైనా సరే ఒక్కసారి గుర్తించి తన అనుభవాన్ని మేళవించి రాష్ట్రంలో ఉన్న అశాంతికి ఈరోజు ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దుతూ లా అండ్ ఆర్డర్ని సరైన మార్గంలో పెడితే రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంతో ఆశలతో ఉన్న ఈ ప్రజలు ఈరోజు మీ పాలనని మరింత సపోర్టు ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలు కూడా మద్దతు పలుకుతారని ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి వెంటనే చక్కదిద్దవలసిన అవసరం ఉందని నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే రేపటి నుంచి ప్రధానంగా చూసుకుంటే రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ చర్యలపైన ఎటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉంటారనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ప్రజలైతే ఈ నెల రోజుల సంఘటనలు చూసిన తర్వాత ఇంత తొందరగా దేశంలో ఒక ప్రభుత్వం ఎంత మెజారిటీతో ప్రజాభిమానంతో గెలిచిన ప్రభుత్వానికి ఇంత అదే వ్యతిరేకత ఈరోజు కనిపించడం అనేది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. కనుక జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఎన్డీఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి కానీ జాతీయ మీడియా కానీ ఈ విషయంలో రాష్ట్రం వైపే చూస్తున్నాయి. కనుక తప్పకుండా దీనివలన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ప్రజలు కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఇచ్చిన సూపర్ 6కి సంబంధించిన హామీలపై కూడా ప్రజలు ఎంతో అత్యాశతో ఎదురు చూస్తే వీటన్నింటికి కూడా రేపు జరిగే ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులు చేసే ఉద్యమానికి మరింతగా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కనుక మరింతగా రాష్ట్రం జాతీయ స్థాయిలోనే ఒక విధంగా చూస్తే గౌరవం, పరువు, ప్రతిష్టలు పోయే పరిస్థితి ఉంటుందన్నదే నా అభిప్రాయం.
అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఢిల్లీ నడిపొట్టుని అయితే ఈ నెల రోజుల పాటు చేసినటువంటి ఈ ఏదైతే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం చేసిన కార్యకలాపాలని అక్కడ ఎండగడుతామని అయితే మాత్రం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితుల్లో అక్కడే ఇటువంటి పరిస్థితికి నెలకొంటే రానున్న రోజులు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ జరిగిన సంఘటనలన్నీ తీసుకువెళితే భవిష్యత్తులో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కూడా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దీనివలన జాతీయ స్థాయిలో మనం సాధించుకోవలసినవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా తగిన సపోర్టు దొరక్క కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఈ సపోర్ట్ చేయవలసింది కూడా ఈరోజు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అన్నది నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.